నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడు ప్రధాని మోదీతో భేటీ, గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించనున్న సీఎం. పాల్వంచలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వరాష్ట్ర కళ సాకారం చేసినందుకు మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు వెల్లడి. చదువుతో పాటు సాగునీటికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న సీఎం. రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల దాఖలు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన. ఈ నెల 14న ఎన్నికలు. ఇవాటి నుంచి మూడో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ. కేంద్రంలో బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్. రాహుల్ గాంధీకి విజన్ లేదని విమర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చెన్నైలో నిర్వహించిన శివనాడార్ ఇగ్నిషన్ కార్యక్రమానికి హాజరు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 9న పార్లమెంట్లో చర్చ. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో నిర్ణయం. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు కొనసాగిన ప్రతిష్టంభన. దేశంలో 2 దశల్లో జనగణన. 2026 ఏప్రిల్ నుంచి తొలి దశ, 2027 ఫిబ్రవరి నుంచి రెండో దశ. పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. నేడు భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో వన్డే. రాయ్పూర్ వేదికగా మధ్యాహ్నం ప్రారంభం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. డిసెంబర్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కావాలని ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. కాగా నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ఖర్గేను ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. 193 మండలాల్లోని 4332 గ్రామ పంచాయతీలు, 38342 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. రెండో విడతకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీకే సర్పంచ్ పదవులకు 12479 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 30040 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన మంగళవారం దాఖలైన నామినేషన్ల వివరాలు ఆయా జిల్లాల నుంచి ఎన్నికల సంఘానికి రాత్రి వరకు పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ నామినేషన్లను ఈరోజు పరిశీలిస్తారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు మూడో విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఈ ఉదయం ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. చెన్నైలోని శివనాడార్ ఫౌండేషన్ ఇగ్నిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం కష్టపడినా ప్రాంతీయ పార్టీలు ముందుకు రాలేదని, భవిష్యత్తులో అది సాధ్యమని తెలిపారు. తమిళనాడు రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్లను దూరంగా ఉంచుతున్నాయని వివరించారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం పెద్ద సమస్య అని, కాంగ్రెస్ వ్యక్తుల ఎంపికలో విఫలమవుతోందని, రాహుల్ గాంధీకి దేశ విజన్ స్పష్టంగా లేదని, ఆయన స్టార్టప్లు, ఆవిష్కరణలు, యూనివర్సిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పారు. ఇది 2026లో డీఎంకేకు ముప్పు తెచ్చిపెట్టవచ్చని హెచ్చరించారు. బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ సమస్యలని, 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏఐ ముప్పు కాదు, అవకాశమని, భారత్ పురోగతి చైనాతో పోలిస్తే తక్కువని, చైనా సుస్థిర పాలసీలతో ముందుందని, ఇండోనేషియా, వియత్నాం తయారీలో అభివృద్ధి చెందాయని వివరించారు. దేశంలో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన జరుగుతుందని లోక్సభకు తెలిపింది. విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ సంబంధిత వివరాలను పేర్కొన్నారు. అదే సమయంలో కులగణనను కూడా చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు.
సర్వేలో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు, గృహోపకరణాలు వంటి వస్తువుల యాజమాన్యం గురించి ప్రజలను అడుగుతారు. తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వాడకం, వంటగది సౌకర్యాలు, వంటకు వినియోగించే ఇంధనం వివరాలు సేకరిస్తారు. ఇంటి ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు నిర్మాణం తీరు, నివాసితుల సంఖ్య, గదుల సంఖ్య, ఇంటి యజమాని గురించి ప్రశ్నలుంటాయి. ఈ దఫా జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. మొబైల్ యాప్ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని, స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మన దేశంలో సాధారణంగా 10 ఏళ్లకోసారి జనగణన నిర్వహిస్తారు. ఆఖరిగా 2011లో జనాభా లెక్కలు జరిగాయి. కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణనకు ఆటంకం ఏర్పడింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో నిన్న సమావేశమైన అనంతరం కాంగ్రెస్ నేత కె సురేష్ వెల్లడించారు. డిసెంబర్ 8న వందే మాతరంపై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరగనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచే ఎస్ఐఆర్పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షం పట్టుబట్టి చివరకు వాకౌట్ చేసింది. చర్చకు ప్రభుత్వం విముఖం కాదని, కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం మాత్రం తగదని అధికారపక్షం పేర్కొంది. రెండో రోజు సమావేశాల్లోనూ ఇవే అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎట్టకేలకు అధికారపక్షం చర్చకు అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా ఎస్ఐఆర్పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. Just now BSc meeting is over. Honorable Speaker was present over the BSc meeting. That BSc meeting we raised for the electoral reforms discussion, means SAR discussion. Government has agreed. At the same time, Vande Mataram, that also discussed, that also agreed. So on Monday, Vande Mataram discussion, morning 11 o'clock to till end. Then day after, Tuesday and Wednesday, the House will take up these electoral reforms. This one today decided. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు పలు అంశాలపై ప్రతిష్టంభన కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు అంగీకరించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. అయితే విపక్షాల ఆందోళన మధ్యే లోక్సభ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. మరోవైపు రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండో రోజు పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాలను జార్జియా డెలిగేషన్ బృందం పార్లమెంట్కు వచ్చి స్వయంగా వీక్షించింది. వారికి లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. లోక్సభ ప్రారంభమయ్యాక స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో విపక్ష ఎంపీలు ఓటర్ల సవరణ జాబితాపై నినాదాలు చేశారు. దీంతో లోక్సభ స్పీకర్ సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడి తిరిగి సమావేశమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగించారు. उच्च कोटि की होनी चाहिए और विशेष रूप से आपका व्यवहार और आचरण संसद की मर्यादाओं के अनुरूप हो, ये मेरा आपसे आग्रह है. సభలో విపక్షాలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ శీతాకాల సమావేశాల్లో ప్రశాంతంగా చర్చించాలని తాము మొదటి రోజు నుంచి కోరుతున్నామని, అయినా ప్రతిపక్షాల తీరు సమర్థనీయం కాదన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలున్నాయని, వాటన్నింటిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము ఏ అంశాన్ని చిన్నదిగా పరిగణించమని స్పష్టం చేశారు. किसी भी मुद्दे को हम छोटा नहीं मानते हैं, लेकिन संसद नियम से तरीके से चलते हैं. एक मुद्दे को लेकर के बाकी मुद्दों को आप दबा नहीं सकते. అయితే ప్రతిపక్షాల నినాదాల మధ్య రబ్బర్ బోర్డుకి ఇద్దరు సభ్యుల ఎన్నిక కోసం ప్రతిపాదనను లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది.
सदन की कार्यवाही कल दिनांक 3 दिसंबर 2025 प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। మరోవైపు రాజ్యసభలోనూ ఎస్ఐఆర్పై విపక్షాలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కేంద్ర పర్యవేక్షక బోర్డు ప్రతిపాదనను సభ ముందుంచారు. దీనికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే విపక్షాలు ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్ఐఆర్ గురించి చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. చర్చకు సమయం చెప్పాలన్న ప్రతిపక్షాల తీరుని తప్పుపట్టారు. Problem begins when you start questioning the time. Everything cannot be mechanical. In parliamentary democracy, we have to engage in dialogue. We have to engage in discussion. There are many issues in the country. అలాగే రాజ్యసభలో మణిపూర్ జీఎస్టీ 2వ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ ఈ ప్రత్యేక సవరణ చాలా ముఖ్యమైనదని అన్నారు. Very important reform-based steps that we have taken in GST, like track and trace system. Once you do the track and trace system, which is a very big step in administering the GST, you are able to prevent leakages. And therefore, that was one of the things which was passed in the Finance Act of 25. Now we are making it into a bill for Manipur, the supply of goods or service. So this change will bring in ease of doing business, avoid unnecessary disputes. మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2వ సవరణ బిల్లును రాజ్యసభ తిరిగి లోక్సభకు పంపింది. ఆ తర్వాత సభను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వాయిదా వేశారు. The House stands adjourned to meet at 11 a.m. on Wednesday, the 3rd December 2025. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు పునఃస్వాగతం. పీఎం కిసాన్ పథకం కింద తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు 21 విడతల్లో 14,236 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. నిన్న మంగళవారం లోక్సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు రామ్నాథ్ ఠాకూర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. నవంబర్ 19న ఇచ్చిన 21వ విడతలో 29,96,000 మంది లబ్ధిదారులకు కలిపి 599 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 2,03,707 మంది రైతులకు 40.74 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులకు కలిపి 4,09,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ హెక్టార్కు 3,627 కేజీల దిగుబడితో తెలంగాణ వరి ఉత్పాదకతలో దేశంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే మొక్కజొన్న ఉత్పాదకతలో 2వ స్థానం, శనగలో 2వ స్థానం, మినుముల్లో తొలి స్థానంలో నిలిచినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 20% నుంచి 49% పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో స్పష్టం చేశారు. నిన్న రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో 20%, ప్రైవేటు బ్యాంకుల్లో 74% వరకు FDI అనుమతి ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో 49% వరకు ఆటోమేటిక్గా, అంతకంటే ఎక్కువకు ప్రభుత్వ అనుమతి అవసరమని తెలిపారు. 2020 నుంచి 12 ప్రభుత్వ బ్యాంకుల్లో కేంద్రం వాటా సంఖ్య తగ్గలేదని, కొత్త షేర్ల జారీ వల్ల శాతం కొంత తగ్గిందని వివరించారు. ఇది వ్యాపార వృద్ధి, మూలధన అవసరాలకు ఉపయోగపడుతుందని,
ప్రభుత్వ ఆర్థిక భారం తగ్గి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ బలోపేతమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ జరుగుతోందని, ప్రతి నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు పంకజ్ చౌదరి తెలిపారు. శబరిమల భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే డిసెంబర్ 13 నుంచి జనవరి 2 వరకు చర్లపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, హుజూర్ సాహిబ్, నాందేడ్ నుంచి కేరళలోని కొల్లం జంక్షన్కు రాను పోను కలిపి 10 ప్రత్యేక రైళ్లను నడపనుంది. డిసెంబర్ 3 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. సిర్పూర్ కాగజ్నగర్ టు కొల్లం డిసెంబర్ 13న, చర్లపల్లి టు కొల్లం 17, 20, 31వ తేదీల్లో, నాందేడ్ టు కొల్లం 24న బయలుదేరతాయి. ఈ రైళ్లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, తిరుపతి మీదుగా కొల్లం చేరుతాయి. కొల్లం నుంచి చర్లపల్లికి డిసెంబర్ 15, 19, 22, 26, జనవరి 2వ తేదీల్లో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మనమంతా చూస్తున్న ఈ రంగుల ప్రపంచం కొంతమందికి కనిపించకపోవచ్చు. ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో వినిపించని వారు కూడా మన చుట్టూ ఎందరో ఉన్నారు. అంతేకాదు, అందరిలా నడవలేని వారు, మాట్లాడలేని వారు, అర్థం చేసుకోలేని వారు, ఇలా రకరకాల వైకల్యాలతో జీవిస్తున్నవారు కోట్లాది మంది ఉన్నారు. అయితే అందరిది ఒకే స్వప్నం: గౌరవంతో జీవించడం, స్వతంత్రంగా బతకడం. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కులు, వారి పట్ల మనందరి బాధ్యతపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యాల వెనుక ఓ పెద్ద పోరాటం ఉంటుంది. వీరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నా దాని వెనుక అనుక్షణం ఓ యుద్ధమే జరుగుతుంది. అయితే ఈ పోరాటం, ఈ యుద్ధం వారు ఎదుర్కొంటున్న వైకల్యంతోనే కాదు, సమాజం సంధించే సూటిపోటి మాటలతో, సాయం చేద్దామన్న ఆలోచన లేని మనుషులతో. నిజానికి వైకల్యం శాపమేమీ కాదు, ఓ వరం. ఎందుకంటే అందరికీ ఇవ్వలేని అద్భుత ప్రతిభను దివ్యాంగులకు ఇస్తాడట ఆ దేవుడు. సరిగ్గా గమనిస్తే వైకల్యాన్ని ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిలో ఓ అద్భుత ప్రతిభ దాగి ఉంటుంది. దానిని గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకుంటే అందరికీ కనిపించేది సాధించిన ఘనతే తప్ప వైకల్యం ఎంతమాత్రం కాదు. అప్పుడు సాధారణ మనుషులకు దక్కే గౌరవానికి 10 దక్కుతుంది. దివ్యాంగులకు ఈ గౌరవం, ప్రశంసలు దక్కేలా చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తిగతంగా ఎందరో మహానుభావులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. 2014లో భారత ప్రభుత్వం వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చింది. 2015 డిసెంబర్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత అన్ని చోట్ల దివ్యాంగులు అనే పదాన్నే వాడుతున్నారు. దివ్యాంగులకు సమాజంలో సరైన గౌరవం దక్కేలా చేయడం కోసం 1981లోనే పునాదులు పడ్డాయని చెప్పాలి. 1981వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా ప్రకటించింది. పూర్తి భాగస్వామ్యం, సమానత్వం నినాదంతో ఆ ఏడాది మొత్తాన్ని దివ్యాంగులకు అంకితం చేసింది. ఇది దివ్యాంగుల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసింది. 1983 నుంచి 1992 వరకు మొత్తం దశాబ్దాన్నే దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని చోట్ల దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు రూపొందించుకోవాలని యుఎన్ పిలుపునిచ్చింది. 1992లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఓ తీర్మానం ద్వారా డిసెంబర్ 3వ తేదీని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా ప్రకటించింది. దివ్యాంగుల హక్కులను చట్టపరంగా బలపరచడానికి 2006లో కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ పేరుతో అత్యంత కీలకమైన తీర్మానాన్ని ఆమోదించారు. దీని ద్వారా దివ్యాంగుల హక్కులు మానవ హక్కులుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. దివ్యాంగులకు భారత ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హక్కులు కల్పించడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించడం, స్కాలర్షిప్ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి. దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్స్, వాకింగ్ స్టిక్స్,
వినికిడి పరికరాల వంటి ఉపకరణాలను ఉచితంగానే అందిస్తున్నారు. సమాచార కమ్యూనికేషన్ రంగాల్లో దివ్యాంగుల యాక్సెసిబిలిటీ పెంచడానికి ప్రభుత్వ వెబ్సైట్లు, డాక్యుమెంట్స్ను మీడియాలో సబ్టైటిల్స్, సైన్ లాంగ్వేజ్, యాక్సెస్ ఫార్మాట్లతో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు, స్వచ్ఛంద సంస్థల చొరవతో దివ్యాంగులకు అందుతున్న సదుపాయాల్లో కొంత మెరుగుదల కనిపిస్తున్నా అవసరమైన స్థాయిలో మార్పుకు ఇంకా చాలా దూరంలో ఉన్నామనే చెప్పాలి. దివ్యాంగులకు అవకాశాలు కల్పించడం ఓ చారిటీలా భావించకుండా వారికి దక్కాల్సిన హక్కులా భావించాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వార్తల అనంతరం స్ఫూర్తిదాయకం దివ్యాంగుల స్థైర్యం శీర్షికన స్పాట్లైట్ కార్యక్రమం దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. బాయ్స్ స్కూల్ మైదానంలో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 ఏళ్లలోపు బాలబాలికలు, 18 నుంచి 54 ఏళ్ల వరకు వివిధ విభాగాల దివ్యాంగులు పాల్గొన్నారు. క్యారమ్, రన్నింగ్, షాట్పుట్ పోటీల్లో అంధులు, బదిరులు, శారీరక, మానసిక దివ్యాంగులు తమ ప్రతిభను చాటారు. గెలిచిన వారికి మెడల్స్ అందజేశారు. విజేతలను త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. ఇలాంటి పోటీలు దివ్యాంగుల మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. మన మంచిర్యాల జిల్లాలో ఈ దివ్యాంగులందరికీ కూడా ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ, దివ్యాంగులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో షాట్ పుట్, జావలిన్ త్రో, క్యారమ్, చెస్ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క పోటీలలో పార్టిసిపేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గురి కాకుండా, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా వీళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ను బయటకు తీసుకోవాల్సిందిగా, పోటీల్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుంచి కూడా మనం మన జిల్లా తరఫు నుంచి స్టేట్ లెవెల్ కూడా ఇందులో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేస్తున్నారో ప్రదర్శించారో వాళ్ళను గుర్తించి స్టేట్ లెవెల్ ఈవెంట్కి కూడా పంపించడం జరుగుతుంది. మేము ఈరోజు మాకు ఈ మానసిక ఉల్లాసం కోసం ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడోత్సవాలను దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ, అయితే ఈ ఆటల పోటీలో పాల్గొని నేను ఆడే ఆట ఏంటంటే షాట్ పుట్, జావలింగ్ త్రో. ఈ జిల్లా కేంద్రమే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా నేను ఆడి మన జిల్లాకు మంచి పేరు తెస్తానని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దేశంలోనే తొలి డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్ పాల్గొన్నారు. బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓషనోగ్రఫీ కోర్సులు ప్రారంభమయ్యాయి.
వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తి ల్యాబ్ సౌకర్యాలు కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ జగన్మోహన్ రాజు తెలిపారు. విద్యార్థిని నివేదిత సోనులే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని ఈ యూనివర్సిటీ విద్యార్థులకు వరంగా మారిందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్ఎన్స్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రారంభోత్సవం మాత్రమే కాదు, ఇది ప్రాణప్రతిష్ఠ జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక నూతన అధ్యాయం, నూతన ఒరవడి సృష్టించబోతా ఉన్నది. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోయే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బిఎస్సీలో జియాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అదేవిధంగా ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ కి సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి జియాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ బిఎస్సీలో అండ్ ఎంఎస్సీలో జియాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రారంభించాము. కొత్త యూనివర్సిటీ డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్ఎన్స్ యూనివర్సిటీకి ప్రారంభించడానికి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇవాళ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సో ఈ యూనివర్సిటీ వల్ల చాలా కొత్త కోర్సెస్ వచ్చాయి, లైక్ బిఎస్సీ జియాలజీ, బిఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఈ కోర్సెస్ ప్రజెంట్ ఇదే కాలేజ్లో ఉన్నాయి, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. సో మన భద్రాచలం జిల్లాలో ఈ కాలేజ్ ఉండడం మనందరికీ గర్వకారణం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమరం ఉధృతంగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల కోసం మనవి చేస్తున్నారు. పాలకుర్తి మండలం ఘనశ్యామ్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సూరనరసమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 2 సార్లు తమను గెలిపించిన గ్రామస్తులు ఈసారి కూడా ఆశీర్వదించాలని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, గెలిస్తే మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. రాయ్పూర్లో నేడు జరిగే 2వ వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. రాంచీలో బ్యాటర్లు అంచనాలకు మించి రాణించారు. ఆ వేదికలో రికార్డు స్కోర్ 349 పరుగులు సాధించారు. అయినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు ఉత్కంఠ తప్పలేదు. దీంతో బౌలింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్పై అయినా మన బౌలర్లు రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తొలి వన్డేలో కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడం, మరో సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్తో పాటు కెప్టెన్ రాహుల్ అర్ధశతకాలు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించి గట్టెక్కింది. 2వ మ్యాచ్లోనూ ఈ ముగ్గురి మీద భారీ అంచనాలున్నాయి. మరోసారి రోకో మెరుపులు చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు 2వ వన్డేకు దక్షిణాఫ్రికా తొలి జట్టులో 2 మార్పులు చేయబోతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడు ప్రధాని మోదీతో భేటీ, గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించనున్న సీఎం. పాల్వంచలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వరాష్ట్ర కళ సాకారం చేసినందుకు మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు వెల్లడి. చదువుతో పాటు సాగునీటికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న సీఎం. 2వ విడత సర్పంచ్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల దాఖలు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈ నెల 14న ఎన్నికలు. ఇవాటి నుంచి 3వ దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ. కేంద్రంలో బీజేపీకి ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయమన్న కేటీఆర్. రాహుల్ గాంధీకి విజన్ లేదని విమర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చెన్నైలో నిర్వహించిన శివ్నాడర్ ఇగ్నిషన్ కార్యక్రమానికి హాజరు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈ నెల 9న పార్లమెంట్లో చర్చ. స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో నిర్ణయం. పార్లమెంట్ ఉభయ సభల్లో 2వ రోజు కొనసాగిన ప్రతిష్టంభన. దేశంలో 2 దశల్లో జనగణన. 2026 ఏప్రిల్ నుంచి తొలి దశ, 2027 ఫిబ్రవరి నుంచి 2వ దశ. పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 2వ వన్డే. రాయ్పూర్ వేదికగా మధ్యాహ్నం ప్రారంభం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే
మాతరం వందే మాతరం. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. DD న్యూస్ తెలంగాణ వార్తలను శాటిలైట్, కేబుల్ టీవీలలో చూడవచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో DD న్యూస్ తెలంగాణ అందుబాటులో ఉంది. ఈ QR కోడ్ను స్కాన్ చేసుకొని వేవ్స్ OTTలో DD న్యూస్ తెలంగాణను చూడవచ్చు.